శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని ధర్మరాజు, పాండవులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా ఆ మార్కండేయ మహర్షి చెప్తూ ఉంటే అలా వింటూనే ఉన్నారు. ఇంకా ఇంకా విశేషాలు చెప్పమన్నారు. బ్రాహ్మణుల యొక్క మహాత్మ్యం చెప్పాడు, అట్లాగే క్షత్రియుల మహాత్మ్యం చెప్పమన్నాడు. క్షత్రియుల యొక్క మహాత్మ్యం చెప్తున్నాడు. ఇంకా చెప్పవయ్యా, ఇంకా చెప్పయ్యా అంటే అప్పుడు ఆయన ఆ మార్కండేయ మహర్షి విశ్వామిత్రుడు కుమారుడైనటువంటి అష్టకుడు అశ్వమేధయాగం చేస్తుంటే అనేక మంది రాజులు వచ్చారయ్యా. వాళ్ళందరూ కూడా యాగం ముగిసిన తర్వాత అష్టకుడు రథం మీద బయలుదేరారు. వాళ్ళు అప్పుడు నారదుడు మధ్యలో వస్తూ ఉంటే ఆయన రాకని గమనించి ఆయన్ని కూడా రథం మీద ఎక్కించుకుని అందులో ప్రతర్ధనుడు, వసుమనుడు, శిబి, అష్టకుడు, ఈ నారదుడు అందరూ కలిసి అదే రథం మీద వెళుతుంటే అప్పుడు వెంటనే అలా వెళుతుంటే ఆయన్ని ప్రసన్నులు చేసుకోవడానికి వాళ్ళలో ఒకడు నారదుడితో ఈ విధంగా అన్నాడు, మహానుభావ, నువ్వు బ్రహ్మవేత్తవు, అంతేకాకుండా అన్నీ తెలిసినటువంటి వాడవు. నిన్ను కొన్ని ప్రశ్నలు వేసి మా సందేహాలను తీర్చుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంది. అందువలన నిన్ను కొద్దిగా అడగాలనుందయ్యా అని అంటే, దానికే ఉందా అడుగు అని అంటే, అప్పుడు మేమందరం కూడా దీర్ఘాయుష్యులే, సర్వగుణ సంపన్నులమే. ఇప్పుడు మేము నలుగురం స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అప్పుడు అలా వెళుతున్న మార్గంలో ఎవరైనా ఒకళ్ళు ముందరకి దిగవలసి వస్తే కనుక ఎవరు ముందరగా దిగుతారు అని అన్నాడు. అంటే ముందర అష్టకుడు దిగుతాడయ్యా అని చెప్పాడు. దానికి కారణం చెప్పాడు. అలాగే అయితే ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎవరి తర్వాత దిగాలన్నాడు. ప్రతర్ధనుడు దిగుతాడయ్యా అన్నాడు. దానికి కారణం చెప్పాడు ఆయన. అట్లాగే ఇలాగా ఒక్కొక్కళ్ళనే దిగుతుంటే ఆఖరిని ఇంకా శిబిను, నారదుడు ఇద్దరే ఉంటే మీ ఇద్దరిలో ఎవరు దిగుతారా అంటే నేను దిగాల్సి వస్తుందయ్యా, ఎందుకంటే నాకంటా గొప్పవాడు ఈ శిబి అని ఆ శిబి యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పాడు నారద మహర్షి. ఆ విధంగా ఆ అంటే ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడా తాను తన గురించి ఆలోచన లేకుండా ఆయన దానం చేసేటువంటి వాడు. ఆఖరికి ఒక బ్రాహ్మణుడు వస్తే కూడా తన కుమారుని వండి పెట్టమంటే కూడా వండి పెట్టినటువంటి వాడు. అందువలన అంటే ఏ విధమైన కోపం లేకుండా దానం చేయడంలో ఏ విధమైన కోపం కానీ, మాత్సర్యం కానీ, లేకపోతే మరొక రకమైనటువంటి అనిష్టం కానీ ఏమీ లేకుండా చేసేటువంటి వాడు. అందువల్ల రాజుని పరీక్షణ బ్రహ్మే ఒకసారి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆయన పరీక్షించాడయ్యా. అంత గొప్పవాడు ఆ శిబి అని ఆ శిబి యొక్క గొప్పతనం అంతా కూడా చెబుతుంటే అప్పుడు శిబి బ్రాహ్మణ రూపాన్ని ధరించి బ్రాహ్మణుడు అదృశ్యమైపోయిన వెంటనే ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇలాగ నాకు భోజనం కావాలి అని అడిగితే కనుక వెంటనే పెట్టాడు. నీ ఏం చేయమంటావో చెప్పయ్యా అంటే నీ కుమారుణ్ణి వండి పెట్టమన్నాడు, చంపేసి. అంటే అలా పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పటికే సమయం అయిపోయిందని చెప్పి నువ్వు తిను అదంతా అన్నాడు. అంటే ఆయనే తిన్నాడు ఆయన ఆదేశం ప్రకారం. ఇలాంటి అంటే ఎక్కడక్కడ కోపగించుకోకుండా అప్పుడు వెంటనే నువ్వు కోపాన్ని జయించేవయ్యా అని తన స్వరూపాన్ని చూపించి ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన బ్రహ్మ నువ్వు చాలా గొప్పవాడవయ్యా అని శివుని ప్రశంసించాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి మంత్రులు ఏమిటయ్యా ఈ సాహసం ఏమిటి, వెంటనే ఆయన కుమారుడు బతికాడు, అందరినీ కూడా బ్రహ్మ మళ్ళీ పూర్వంలాగా చేసి వెళ్ళాడు. అయినప్పటికీ మంత్రులకి ఆశ్చర్యం వేసి అడిగితే అప్పుడు శివి చెబుతున్నాడు, నైవాహమేతద్యసే దదాని నచార్థహేతో నచ భోగతృష్ణయా పాపైరనాసేవితయేష మార్గ ఇచ్చేవమేతత్ సకలం కరోమి. ఎందుకు చేసేవి ఈ పని అంటే, ఇంత సాహసం అంటే నేనేం కీర్తి కోసం చేయలేదయ్యా, సంపద కోసం చేయలేదు, భోగాల మీద ఉండేటువంటి ఆశతో చేయలేదు. ఏంటంటే ఈ దానము చెయ్యాలి, అదొక గొప్ప ధర్మము. ఆ ధర్మాన్ని ఆచరించడం కోసమనే నేను ఈ పని చేశాను. పాపాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు ఈ బాటలో నడవలేరు. అందుకని నేను పాపాత్ముడిని కాదు కాబట్టి నేను ఈ పని చేశాను అని చెప్పాడు. సద్భిస్తదాధ్యాసితం తు
ప్రశస్తం తస్మాత్ ప్రశస్తం శ్రీయతే మతిర్మే ఏతన్మహాభాగ్యవరం శుభేస్తు తస్మాదహం వేద యథావదేతత్. సత్పురుషులు ఏ మార్గాన్నైతే నడుస్తూ ఉంటారో అది ఉత్తమమైన మార్గం. మనం ఏం చేయాలి అన్నారు అంటే ఏం లేదు, మనం కొత్తగా ఇవాళ సృష్టించుకుని ఏదో చేయవలసిన పనేం లేదు. సజ్జనులు ఏ మార్గాన్ని అయితే వెళ్ళారో ఆ మార్గాన్ని ఆశ్రయిస్తే చాలు. మహాజనో ఏనగత సబంధా అన్నారు. గొప్పవాళ్ళు ఏ మార్గాన్ని అయితే అనుసరించి వెళ్ళారో, శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఏ పద్ధతులు అయితే నడిచారో ఆ సంప్రదాయాన్ని తగ్గిపోకుండా రక్షించగలిగితే మనం గొప్ప తపస్సు చేసినట్టే. అందువలన సజ్జనులు నిత్యము కూడా నడిచేటువంటిదే ఉత్తమమైనటువంటి మార్గమయ్యా. నా బుద్ధి ఎప్పుడు కూడా సన్మార్గాన్ని అనుసరిస్తుంది. అది నా గొప్ప కాదు, శిబివంశీయుల యొక్క గొప్పతనం ఇదంతాను. ఆ వంశంలో పుట్టడం వల్ల నేను దాన్ని యథాప్రకారంగా అనుసరిస్తున్నాను అని ఆయన తన గొప్పతనం కాదు ఇది, ఆ వంశంలో పుట్టడం అనేటువంటిది గొప్పతనం అని తన గురించి తాను చాలా వినయంగా చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి రాజన్య మహాభాగ్యే శిబిచరితే 98-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో శిబిచరితం అనేటువంటి 198వ అధ్యాయమైంది. 199వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ గాథలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఇక్కడ ప్రస్తుత సందర్భంలో అయితే మార్కండేయ మహర్షి ధర్మరాజుకి, మిగిలిన పాండవులకి, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకి, అక్కడే ఉన్న కృష్ణుడు కూడా ఉన్నాడు అక్కడ, వాళ్ళందరికీ కూడా చెబుతున్నాడు. మార్కండేయం ఋషయ పాండవా పర్యపృచ్ఛన్నస్తి కశ్చిత్ భవతః చరజా తతరయితి. అప్పుడు అడిగారు ఆ ఋషులందరూ కూడా, మాండవులు మార్కండేయుని మళ్ళీ ప్రశ్నించారు, మహాభావ నీకన్నా ముందర పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా అసలు ఉన్నారా అని అడిగారట. అడిగితే అప్పుడు సతానువాచాస్తి ఖలు రాజర్షి ఇంద్రజుమ్నో నామ క్షీణ పుణ్య త్రిదివాత్ ప్రచ్యుత కీర్తిస్తే వ్యుచ్ఛిన్నేతి స మాం ఉపాతిష్టద ప్రత్యభిజానాతి మాం భవానితి. ఆయన వాళ్ళతో చెప్పాడు, నాకంటా ముందర పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా. ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజర్షి ఉన్నాడు, అతడు నాకంటా ముందర పుట్టినటువంటి వాడే. ఆయన ఆ స్వర్గంలో ఉంటూ ఒకప్పుడు తన పుణ్యాన్ని నశించి నీ కీర్తి ముగిసిందే అని స్వర్గం నుంచి గెంటివేయబడ్డాడు. అప్పుడు ఆయన ఆ స్వర్గం నుంచి వస్తూ నన్ను చూసి నువ్వు నన్ను గుర్తించగలవా అని అడిగాడు. అడిగితే అప్పుడు నేను చెప్పాను, తమహమబ్రువం కార్య చేష్టాకులత్వాన్నవయం వాసాయనిక గ్రామైకరాత్రవాసినో న ప్రత్యభిజానీమో అస్వపి ఆత్మనః అర్ధానాం అనుష్ఠానం న శరీరోపతాపేన ఆత్మనః సమారభామః అర్ధానాం అనుష్ఠానం. నేను ఆయనతో చెప్పాను, మేము పుణ్యం కోసం ఎప్పుడు కూడా ఈ జపతపాదుల దగ్గరనే ఉంటాం. మేము ఎప్పుడు ఏదో తపస్సు చేసుకోవడమో జపం చేసుకోవడమో అనుష్ఠానం చేసుకుంటూ అలా ఉంటాం తప్ప ఈ లౌకికమైనటువంటి విషయాల పట్ల మాకు ఆసక్తి ఏమి ఉండదు. ఎక్కడో చెట్టల నీళ్ళలో ఉంటూ ఉంటాము, ఏ చెట్టునో ఆశ్రయించుకుని పుట్టనో ఆశ్రయించుకుని అక్కడ ఉంటాము. స్థిరంగా ఎక్కడ కూడా ఉండము. ఇక్కడ కాసేపు ఉండి జపం చేసుకుంటాం, మళ్ళీ ఇంకో చోటకి పోతాం, అక్కడ కూర్చుంటాము. ఏదైనా నదీ తీరం, మంచి నదీ తీరం ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాము, అక్కడ స్నానాధికాలు చేసుకుని అక్కడే జపాలు చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రాత్రి కంటే ఎక్కువ నివాసం చేయమయ్యా, మా పనులు మేమే మర్చిపోతూ ఉంటాము. శరీరాన్ని కృషింపచేసేటువంటి తపస్సు చేస్తూ ఉంటాం మేము. నిన్ను మేము ఎక్కడ గుర్తించుకోగలము అని అన్నాడు. యా ముక్తో రాజర్షి ఇంద్రద్యుమ్న పునర్మామ బ్రవేదధాస్తి కచ్చిత్ త్వత్తస్థిరం జాత తరీతి తం పునః ప్రత్యబ్రమం అస్తి ఖలు హిమవతి ప్రావారకర్ణో నామ ఉలూకః ప్రతివసతి సమర్థః చరజాతో భవంతం యది జానీయాద్ యత ప్రకృష్టే చాధ్వని హిమవాన్ తత్రాసో ప్రతివసతీతి అని అనగానే మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు ప్రశ్నించాడు, అలా అయితే నీకంటా ముందర పుట్టినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు నన్ను తెలుసుకోగలిగి ఉండొచ్చు. అందువలన అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది ఏమైనా నీకు తెలుసా అని అడిగాడు. అడిగితే అప్పుడు ఇంద్రజుమ్నుడు అయితే ఈయన చెప్పాడు, ఈ మార్కండేయులు చెప్తున్నాడు, హిమాలయ పర్వతం మీద ప్రావారకర్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గొడ్లగోపు ఉందయ్యా, అది నాకన్నా ముందర పుట్టింది, దానికి నువ్వు తెలిసి ఉండొచ్చు. అక్కడి నుంచి చాలా దూరం వెళితే హిమాలయం వస్తుంది, అక్కడ అది నివసిస్తోంది అని చెప్పాడు. అప్పుడు తతః మాం అశ్వభూత్వా తత్ర అవహతి యత్ర బభూవబులూకః ధైనం స రాజా పప్రచ ప్రతిజానాతి మాం భవానితి. అప్పుడు ఆ ఇంద్రజుమ్నుడు ఏం చేశాడంటే అశ్వరూపాన్ని ధరించి నన్ను కూడా ఎక్కించుకుని వెంటనే ఆ ప్రావారకర్ణుడు ఉండేటువంటి ప్రదేశానికి, ఆ హిమాలయాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ గొడ్లగోప దగ్గరికి వెళ్ళి ఆ గొడ్లగోపని అడిగాడు, నీకు
నువ్వు నన్ను చూసావా ఎప్పుడైనా, నేను నీకు తెలుసా అని అడిగేట. అడిగితే స ముహూర్తమివధ్యాత్వా బ్రవీత్ ఏనం నాభిజానామి భవంతమిది సయ్యేవ ముక్త ఎంచ జన్మ పునః తములోకమబ్రవీత్ రాజర్షి. కొంతసేపు ఆలోచించింది ఆ గొడ్లగొబ్బ. ఆలోచించి, ఓ రాజా, నేనే నిన్ను చూసినట్టుగా లేదు, నేను నిన్ను ఎరగను అని చెప్పిందట. దాంతో ఆ రాజర్షి మళ్ళీ గొడ్లగోపని ఈ విధంగా అడిగాడు. అథాస్తి కచ్చిత్ భవతః సకాశా చిరజాత ఇది సయ్యేవ ముక్తో అబ్రవీదస్తి ఖల్వేంద్రజుమ్నం నామ సరః తస్మిన్నాడీ జంగో నామ బకః ప్రతివసతి సోऽస్మత్తః చిరజాతతరః తం పృచ్ఛేతి తత ఇంద్రజుమ్నో మాం చ ఉలూకమాదాయ తస్సరో అగచ్చత్ యత్రాసో నాడీ జంగో నామ బకో బభూవ. అప్పుడు వెంటనే ఆయన మళ్ళీ ప్రశ్నించాడు, నీకన్నా ముందర పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏ ప్రాణైనా ఉందా, ఉంటే కనుక చెప్పు, అప్పుడు దాన్ని అడుగుతాను అని చెప్పాడు. అంటే అప్పుడు వెంటనే ఆ గొడ్లగోబ ఆలోచించి చెప్పిందిట, ఇక్కడికి దగ్గరలో ఇంద్రజుమ్నం అనే సరస్సు ఉంది, అక్కడ నాడీజంగుడు అనే పేరు కలిగి ఒక కొంగ ఉంది, అది నాకన్నా ముందర పుట్టింది, వెళ్ళి దాన్ని అడుగు అని చెప్పింది. అప్పుడు ఇంద్రజుమ్నుడు ఏం చేశాడంటే నన్ను ఈ గొడ్లగోబని కూడా తీసుకుని వెంటనే నాడీజంగుడు నివసించేటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళాడు. సో అస్మాభి పృష్ఠ భవాన్ యమం ఇంద్రజుమ్నం రాజానం అభిజానాతీతి సయేవం ముహూర్తం ధ్యాత్వా బ్రవీన్నాభిజానామి అహం ఇంద్రజుమ్నం రాజానమితి. వెంటనే మళ్ళీ అది తీసుకెళ్ళగానే వీళ్ళకి అర్థమైపోయింది కదా అని వీళ్ళే అడిగారు. ఆ నాడీజంగుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజు ఉన్నాడు, ఆ రాజు నీకు తెలుసా అమ్మా అని ఆ నాడీజంగుడిని అడిగితే అది కాసేపు ఆలోచించి అబ్బాయి ఇంద్రజుమ్నుని అనేటువంటి వాడిని ఎవరినైనా చూడలేదు, నాకు తెలవదు అంది. తతహాసు అస్మావి పృష్ట కశ్చిత్ భవతో అన్య చరజాతరో స్థితి. అప్పుడు వెంటనే మేము అడిగాం, నీకన్నా ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే సను అబ్రవీద్ అస్థికల్వస్మిన్నేవ సరసి అకూపారో నామ కచ్చబహా ప్రతివసతి. అంటే వాడిని ఈ సరస్సులో అకూపారము అనేటువంటి ఒక తాబేలు ఉంది, అది నాకంట ముందర పుట్టింది అని అది చెప్పింది. స మత్తః చిరజాత తరహా సహాయది కథంచిత్ అభిజానీయాదిమం రాజానం తమ అకూపారం పృచ్ఛధ్వం. అందువల్ల మీరందరూ ఆ తాబేలుని అడగండి, దానికి ఏమైనా తెలిస్తే ఉండొచ్చు, అది నాకంట ముందర పుట్టింది అని చెప్పిందట. తతః స బకః తం అకూపారం కచ్చపం విజ్ఞాపయాసస్మాకం అభిప్రేతం భవంతం కించిదర్థం అభిపృష్టం సాధు ఆగమ్యతాం తావదేత శ్రుత్వా కచ్చపః తస్మాత్ సరసా ముత్థాయాభ్యగచ్చతే తత్ర తిష్ఠామో వయం తస్య సరసస్తీరే ఆగతం చైవ వయం అపృచ్ఛామ భవానింద్రజుమ్నం రాజానం అభిజానాతీతి. అప్పుడు వెంటనే ఈ బకము ఆ అకూపారం దగ్గరికి వెళ్ళి, అమ్మ మాకు ఒక అవసరమైనటువంటి విషయాల గురించి నీతో చర్చించాలి, ఒకసారి నువ్వు బయటకు వస్తే కనుక నీతో మాట్లాడాలి అని పిలిచేటప్పటికి పాపం ఆ తాబేలు ఆ సరస్సులోంచి బయటకు వచ్చింది. వచ్చి ఆ ఒడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు అడిగారు, నువ్వు ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజును ఎరుగుదువా అని దాన్ని అడిగట. అడిగితే అది కూడా ఆలోచన సముహూర్తం ధ్యాత్వా బాష్ప సంపూర్ణనైన ఉద్విగ్న హృదయ వేపమాన విసజ్ఞకల్ప ప్రాంజలి అబ్రవీత్ కిమహమేనం న ప్రత్యభిజ్ఞాస్యామి హ్యనేన సహస్రకృత్వ స్థితిషు యోపాహితా. ఆ తాబేలు చాలాసేపు ఆలోచించిందట. ఆలోచించిన తర్వాత ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. ఆ తాబేలు కళ్ళల్లో నీరు నిండిపోయిందట. ఉద్విగ్నమైనటువంటి హృదయంతో వణుకుతూ చైతన్యాన్ని కోల్పోయినట్లుగా నిలిచి చేతులు జోడించి వెంటనే ఇతన్ని నేను ఎరక్కపోవడం ఏమిటి, ఇతడు 1000 సార్లు అగ్నిచిత్తులు యందు యోపస్తంభాలను ప్రతిష్ఠించాడు, సరశ్చేదమస్య దక్షిణాభి దత్తాభి గోభి అతిక్రమమాణాభి కృతం అత్ర చాహం ప్రతివసామి. ఈ సరస్సు ఏదైతే ఉందో అది యాగదక్షిణగా ఇచ్చినటువంటి గోవుల యొక్క రాకపోకల వలన ఏర్పడేదిట. అంటే ఏంటి, అనేకములైనటువంటి గోవులను తను దానమిస్తూ ఉంటే ఆ గోవులన్నీ ఈ మార్గాన్ని పెడుతుంటే ఈ మార్గంలో ఆ గోవుల యొక్క కాలి గిట్టల చేత ఈ భూమి అంతా ఇలా తన్నబడుతుంటే అక్కడ ఒక సరస్సు ఏర్పడింది. అంటే ఎంత గోదానం చేశాడో ఆయన, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆ విధంగా ఏర్పడింది ఈ సరస్సు, దాంట్లోనే నేను నివసిస్తున్నాను, అందువల్ల ఆ ఇంద్రజుమ్నుడు తెలవపోవడం ఏమిటి అని. అదైతే సకలం కచ్చపైన ఉదాహృతం శ్రుత్వా తదనంతరం దేవలోకాత్ దేవరథాపరాధురాసీత్ వాచశ్చాశ్రూయంతే ఇంద్రజుమ్నం ప్రతి ప్రస్తుతే స్వర్గో యథోచితం స్థానం ప్రతిపద్యస్వ కీర్తిమానస్య.
వ్యగ్రో యాహీతి అవ్యగ్రో యాహీతి కీర్తిమానసి అవ్యగ్రహ యాహీతి. ఆ తాబేలు చెప్పినటువంటి విషయం వినగానే ఎప్పుడైతే తాబేలు చెప్పిందో ఇంద్రజుమ్నుడి గురించి వెంటనే దేవలోకం నుంచి ఒక రథం వచ్చిందట. అంటే ఏంటి? ఇతని యొక్క పుణ్యము నశించి కీర్తి లేదు కాబట్టి అతను స్వర్గం నుంచి పంపించేశారు. కానీ ఇతన్ని గురించి చెప్పగలిగేటువంటిది ఇంకా ఒకటి జీవించి ఉంది. అంటే ఇతని కీర్తి చిరస్థాయిగా ఇంకా ఉంది. ఆ ఉందని తెలిసిన తర్వాత ఇతని స్వర్గంలో మళ్ళీ స్థానం అలాగే ఉంటుంది. అందుకని వెంటనే దేవరథం వచ్చిందట. వచ్చి రాజా నువ్వు స్వర్గానికి రావచ్చయ్యా, అక్కడ నీకు తగినటువంటి స్థానం ఉంది, నువ్వు కీర్తిశాలివి, నిశ్చింతగా స్వర్గం ప్రయాణం చెయ్యి అన్నట్ట. ఆ మాట కూడా వినిపించిందట. భవన్ దివం స్పృశతి భూమించ శబ్ద పుణ్యస్య కర్మణ యావత్ శబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే. అక్కడి నుంచి ఈ మాటలు వినిపిస్తున్నాయట. ఏమనంటే పుణ్యకర్మల యొక్క శబ్దం భూలోక దేవలోకాలను ఎప్పుడూ తాకుతూ ఉంటుందట. ఆ ధ్వని వినిపించినంత కాలము ఆ పురుషుడు స్వర్గంలో ఉంటాడు. అంటే మన గురించి ఎవరైనా మంచిగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎంత కాలమైతే ఉంటారో, ఏ స్వర్గలోకంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడైనా కానీ మన గురించి మంచిగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంత కాలమైతే ఉంటారో అంతకాలము కూడా వాళ్ళకి స్వర్గలోకంలో స్థానం అలా ఉంటుందట. అందువల్ల బ్రతికి ఉన్నంత కాలంలో చేయగలిగినంత మంచి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే కనుక వాడి కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. ఆ కీర్తి ఎంతకాలమైతే ఉంటుందో అంతకాలం వాడికి స్వర్గవాసం ఉంటుంది అనేటువంటిది మనకు ఈ ఉపాఖ్యానం ద్వారా అర్థమవుతుంది. అందువలన మనకు ఉన్నటువంటి ఈ తక్కువ జీవన కాలంలో అనవసరమైనటువంటి రాగద్వేషాలతో ఉండే కంట, ఈర్ష్య మదమాశ్చర్యాలతోటి విచ్చలవిడిగా వ్యవహరించే కంటే కూడా ఎవరికైనా కొద్దిగా ఉపకారం చేసి చేయగలిగినంత మంచి చేసుకుని ప్రతి మనిషిలోనూ కూడా మన యందు ఒక మంచి భావనని విస్తరింపచేసుకునేటువంటి జీవనం చేసినటువంటి వాడు పుణ్యాత్ముడవుతాడు. వాడు స్వర్గప్రాప్తి కలుగుతుంది వాడికి. అకీర్తి కీర్చతే లోకే యస్య భూతస్య కస్యచిత్ స పతతి అధర్మాన్ లోకాన్ యావత్ శబ్ద ప్రకీర్చతే. అలాగే ఎవడి యొక్క అపకీర్తి లోకంలో ప్రస్తావనకు వస్తూ ఉంటుందో, ఎవరినైతే ఎప్పుడైతే ఇంకా ఈ భూలోకంలో తిట్టుకుంటూనే ఉంటారో వాడి అపకీర్తి ధ్వని అలా వినిపిస్తూ ఉంటుందో వాడికి అంతకాలము అధోలోకాల్లో పడి ఉంటాడు వాడు. అందువలన తస్మాత్ కళ్యాణవృత్త స్యాద్ అనంతాయ నర సదా విహాయ చిత్తం పాపిష్టం ధర్మమేవ సమాశ్రయేత్. అందువల్ల మనిషి చేయవలసినటువంటి పని ఏమిటంటే అనంతమైనటువంటి కీర్తి కోసం ఎప్పుడు మంచి పనులను చేస్తూ ఉండాలి. మంచి పనులను చేసినంత కాలము మన కీర్తి స్థిరంగా ఉంటుంది. పాపబుద్ధిని విడిచిపెట్టాలి, ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. ఇచ్చేత శ్రుత్వాస రాజా బ్రవీత్ తిష్టతావత్ యావదిమౌ వృద్ధో యథాస్థానం ప్రతిపాదయామీతి. ఆ దేవదూత మాట విని రాజు ఈ వృద్ధులను యథాస్థానంలో నిలిపేదాకా ఆగవయ్యా అని అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ ఎక్కించుకున్న తర్వాత కేవలము ఈ ఇంద్రజుమ్నుడు స్వర్గానికి వెళ్తాడు. మిగిలినటువంటి వాళ్ళని అక్కడక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ స్థానాల్లో దింపడం అనేటువంటిది ఒక మర్యాద. అందువలన దేవలోకం నుంచి వచ్చినటువంటి రథం కూడా ఆ మర్యాదను పాటిస్తోంది. అంతేకాని వాడిని స్వర్గానికి రమ్మన్నారు కదా అని వాడిని ఒక్కడిని స్వర్గానికి తీసుకెళ్ళిపోయి ఇక్కడ వరకు వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళని వదిలేయట్లే. అందువల్ల వీళ్ళని అక్కడ వీళ్ళ స్థానాల దగ్గర దింపిందిట. సమాం ప్రావారకన్నంచ బులూకంచ యథోచితే స్థానే ప్రతిపాద్య తేనైవ యానేన సంస్థితో యథోచితం స్థానం ప్రతిపేదే తన్మయానుభూతం చిరంజీవినే దృశమితి. పాండవానువాచ మార్కండేయ. ఈ విధంగా ఆ మాట పలికిన తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే నన్ను ప్రావారకర్ణుడనే పేరు కలిగిన గుడ్లగోపను కూడా తమ స్థానాల్లో నిలిపినటువంటి వాడై ఆ రథంలోనే తాను ప్రయాణించి తగినమైనటువంటి స్వర్గస్థానానికి చేరుకున్నట్ట. ఇదంతా కూడా ఏంటంటే నా అనుభవంలోని విషయం. చిరంజీవిని అయినటువంటి నేను నాకంటే ముందర ఉన్నటువంటి వాడు ఉన్నాడా అని అడిగావు కదా. నాకంటే ముందర ఒక గుడ్లగోపు ఉంది, అట్లాగే ఒక బకం ఉంది, ఒక కచ్చపం ఉంది. దానికంటే ముందర ఈ ఇంద్రజుమ్నుడు ఉన్నాడు. అందువని ఈ విషయాలన్నీ కూడా మార్కండేయ మహర్షి పాండవులతో చెప్పాడు. పాండవాశ్చ ఊచు
సాధు శోభనం భవతా కృతం రాజానమింద్రజుమ్నం స్వర్గలోకాచ్యుతం స్వే స్థానే ప్రతిపాదయే తత్యే అధయితాన్ అబ్రవీత్ అసౌ నను దేవకీపుత్రీణాపి కృష్ణేన నరకే మధ్యమానో రాజర్షి నృగ తస్మాత్ కృచ్ఛ్రాత్ పునః సముద్రుచ్య స్వర్గం ప్రాపిత ఇతి. అప్పుడు ఆ పాండవులు చెప్పట, స్వర్గభ్రష్టుడైనటువంటి ఇంద్రజుమ్న మహారాజుని తన స్థానానికి పంపించి నువ్వు చాలా గొప్ప పని చేసావయ్యా అని ఆ మార్కండేయుడికి తోటి అన్నట. అలాగే దేవకీ నందనుడైన ఈ కృష్ణుడు కూడా నరకంలో మునిగి ఉన్నటువంటి ఆ నృగుడిని ఆ కష్టం నుండి ఉద్ధరించి ఆ నృగ మహారాజుని వల్ల స్వర్గానికి పంపించాడు. అందువలన నువ్వు చాలా గొప్పవాడవయ్యా అని మార్కండేయ మహర్షితో అన్నట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యా పర్వణి ఇంద్రజుమ్నోపాఖ్యానే 99-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో ఇంద్రజుమ్నోపాఖ్యానం అనేటువంటి 199వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.